సడన్గా చూసి భయపడకండి క్లీన్ షేవ్ చేసిందని, సమ్మర్ కదా, సో ఎట్లుంటుందని ట్రై చేసిన, మరీ వరస్ట్గా అయితే లేదుగా. సో మీరు వాడే మొబైల్ ఎంత కాస్ట్ అనేది కింద కామెంట్ చేయండి. మొబైల్ కొనే ముందు చాలామంది కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటారు తెలిసి తెలియక. అంటే వాళ్ళు ఎట్లాంటి స్పెక్స్ని ఫైనలైజ్ చేసుకోవాలి అనేది క్లారిటీ ఉండదు. అంటే ఎలాంటి ఫీచర్స్ ఉండాలి ఫోన్లో అనేది, అసలు ప్రైస్ సెగ్మెంట్ కూడా ఎట్లా ఫైనలైజ్ చేసుకోవాలి. అంటే మీకు ఒక ప్రైస్ అనుకుంటారు, లేదంటే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ వాళ్ళు వచ్చిన తర్వాత ఈ ప్రైస్లో కొను ఈ ప్రైస్లో కొను అని వాళ్ళు చెప్తా ఉంటారు. సో బెస్ట్ ప్రైస్ అనేది ఎట్లా ఫైనలైజ్ చేసుకోవాలి ఒక ఫోన్ కొనే ముందు అనే క్లారిటీ ఇస్తాను నేను మీకు ఈ వీడియోలో. అండ్ మెయిన్ థింగ్, ఆఫ్లైన్లో ఫోన్ కొనాలన్నా ఆన్లైన్లో ఫోన్ కొనాలన్నా అనేది కూడా చాలా మందికి బిగ్గెస్ట్ కన్ఫ్యూజన్ ఇది. బికాస్ ఆన్లైన్లో కొనడం వల్ల అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఏంటి, సేమ్ ఆఫ్లైన్లో కొనడం వల్ల డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది నేను మీకు క్లియర్గా చెప్తా. అండ్ అలాగే మీరు కొత్త ఫోన్ కొనాలన్నా, సెకండ్ హ్యాండ్లో ఫోన్ కొనాలన్నా, ముఖ్యంగా ఆండ్రాయిడ్ ఫోన్ కొనుక్కోవాలన్నా లేదంటే ఐఫోన్ కొనుక్కోవాలన్నా మీరు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. ఈ డీటెయిల్స్ అన్ని ఈ వీడియో చూస్తే చాలు, మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. మంచి డీల్ని మీరు ఫైనలైజ్ చేసుకుంటారు. సో కాబట్టి ఎవరి మాట వినకండి, ఈ వీడియో మాత్రమే చూడండి. అండ్ అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం లేడీస్ అండ్ జెంట్స్ ప్లీజ్ నన్ను కన్సిడర్ చేయండి. మన ఛానల్ 3 lakhs సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గర ఉంది. సో నేను ఎప్పటికప్పుడు ఇట్లాంటి యూస్ఫుల్ వీడియోలు చేస్తూనే ఉంటా. కాబట్టి జస్ట్ కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు, అదే మీరు నాకు ఇచ్చే పెద్ద సపోర్ట్. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈ మొబైల్ కొనేటప్పుడు చేసే మిస్టేక్స్లో నెంబర్ 1 మిస్టేక్ ఏంటంటే, చాలామంది బడ్జెట్ అనేది ఫైనలైజ్ చేసుకోరు. మనకు ఎలాంటి ఫోన్ కావాలి, ఎంత బడ్జెట్లో కావాలనేది మనకు మాత్రమే తెలుసు. మీరు ఒక షాప్లోకి వెళ్ళి కొన్నా కానీ, లేదంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా సజెషన్ అడిగినా కానీ వాళ్ళు మీ అవుట్ ఆఫ్ ది బడ్జెట్ చెప్పొచ్చు, మీరు అంత ఎఫర్ట్ చేయలేకపోవచ్చు. కొంతమంది అయితే వాళ్ళు ఎక్కువ బడ్జెట్ కొన్నా కానీ అసలు ఆ మొబైల్ని కరెక్ట్ వాడనే వాడరు. ముఖ్యంగా మిడిల్ ఏజ్ వాళ్ళ గురించి చెప్తున్నా నేను. నేను మా రిలేటివ్స్లో కూడా చాలా మందిని చూసా, అంటే ఒక 40-50 years ఉండే వాళ్ళు కూడా వాళ్ళు మొబైల్స్ ఎక్కువ వాడరు కదా. ముఖ్యంగా మనలాగానైతే యూస్ చేయరు కదా వాళ్ళ ఫోన్లు. వాళ్ళు ఏదో జస్ట్ కాల్స్ మాట్లాడినామా, లేదంటే యూట్యూబ్ చూసినామా, వాట్సాప్లో చూసినామా, ఇంతే ఉంటుంది. వాళ్ళు ఎక్కువ యాప్స్ కూడా వాడరు. సో అట్లాంటి వాళ్ళ దగ్గర 40-50 వేల రూపాయల ఫోన్లు ఉంటాయి, లేదంటే 30,000 రూపీస్ ఫోన్స్ ఉంటాయి. నాకు భలే అనిపిస్తుంది, మీరు అసలు ఫోన్లు ఎక్కువ వాడరు, మీకు అంత పెద్ద ఫోన్లు ఎందుకు అని అనిపిస్తుంది. దో వాళ్ళు కేపబుల్, అంటే వాళ్ళు అఫోర్డ్ చేయగలుగుతారు, బట్ అయినా కూడా వాళ్ళు వాడంది ఎందుకు, అట్లాంటిది కొనుక్కొని వేస్టే కదా. వాళ్ళు ఇట్లా మెన్యూ ఓపెన్ చేసి అది లాక్ కూడా వేయకుండా జేబులో పెట్టేసుకుంటారు. బ్రైట్నెస్ని కూడా అడ్జస్ట్ చేసుకోరు. వాళ్ళు మొబైల్కి లాక్ వేసి పెట్టాలి అనేది కూడా సీరియస్గా తీసుకోరు. దానివల్ల ఏదేదో టచ్ అయిపోతూ ఉంటుంది సమ్ టైమ్స్. సో కాబట్టి అనిపిస్తుంది, ఎందుకు మీకు ఇంత కాస్ట్లీ ఫోన్లు, మీరు ఎక్కువ వాడరు కదా, మీకు వాడేదానికి అనుగుణంగానే మొబైల్స్ కొనుక్కోవచ్చు కదా అని అనిపిస్తుంది. సో కాబట్టి మీరు కూడా అట్లాంటి మిస్టేక్స్ చేయకండి. మీ బడ్జెట్ ఎంతో మీకే క్లారిటీ ఉంటుంది. బికాస్ మీ ఫైనాన్షియల్ సిచ్యువేషను, మీరు మంత్లీ ఎంత ఈఎంఐ పుల్ ఆఫ్ చేయగలుగుతారు అనేది మీకే తెలుసు. లేదంటే నెట్ కొన్నా కానీ అప్పులు చేసి కొనాల్సిన అవసరం అయితే లేదు. 25,000, 30,000, లేదంటే 15 or 10 అయినా పర్లేదు. మీ బడ్జెట్ మీకే తెలుస్తుంది క్లియర్గా. సో కాబట్టి ఆ బడ్జెట్ అనుకొని దాంట్లో మాత్రమే ఫోన్స్ కొనుక్కోండి. అండ్ నెక్స్ట్ థింగ్, ఫీచర్స్ కూడా ఫీచర్స్ కూడా ఫైనలైజ్ చేసుకొని పెట్టుకోండి. బికాజ్ మీకు ఎట్లాంటి ఫీచర్స్ కావాలి, ఫోన్లో ఏవేవి ఉండాలి అనేది మీకు మాత్రమే క్లారిటీగా తెలుసు. మీరు బాగా గేమింగ్ ఆడేవాళ్ళు అనుకో, ప్రాసెసర్ మంచిగా ఉండేలా చూసుకోండి, లేదంటే రిఫ్రెష్ రేట్ బాగుండేలా చూసుకోండి, డిస్ప్లే బాగుండేలా చూసుకోండి. సినిమాలు బాగా చూస్తారా, బ్యాటరీ మంచిగా ఆగాలి, సినిమాలు బాగా చూడాలి కాబట్టి స్క్రీన్ బాగుండాలి, స్టీరియో స్పీకర్స్ ఉంటే ఇంకా బెటర్. ఇట్లాంటివి మీరు చూసుకోండి. మార్నింగ్ టు ఈవినింగ్, అంటే 10 to ఈవినింగ్ 6 వరకు జాబ్ చేసే వాళ్ళు కూడా మొబైల్స్ ఎక్కువ వాడడానికి ఛాన్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ వాళ్ళకి మేజర్గా కావాల్సింది బ్యాటరీ. అన్ని బాగుండి కానీ బ్యాటరీ బాగాలేదనుకో, అప్పుడు మీకు యూజ్ అవ్వదు అది. సో మీరు బాగా ఫోటోలు దిగే అలవాటు ఉంది, మీరు కెమెరా బాగా వాడతారు, వ్లాగ్స్ చేస్తారు, ఎక్కడికి వెళ్ళినా వీడియోలు తీస్తారు అని అనుకుంటే మీరు కూడా ఆబ్వియస్లీ కెమెరా బాగుండేలా చూసుకోండి. దాని ప్రాసెసింగ్ మంచిగా జరిగే ఫోన్స్ తీసుకోవాలి. ముఖ్యంగా పిల్లలు ఉండేవాళ్ళు, అంటే మీ ఇంట్లో కనుక కిడ్స్ ఉన్నారనుకో, బెటర్ మీరు మెటల్ బాడీ ఉండే మొబైల్స్ తీసుకోండి. బికాస్ మీరు వాళ్ళకి మొబైల్ ఎంత ఇవ్వను అని అనుకున్నా ఎండ్ ఆఫ్ ది డే ఖచ్చితంగా మీరు వాళ్ళ చేతిలో పెట్టాల్సి వస్తుంది, వాళ్ళు ఇసిరి కొట్టాల్సి వస్తుంది. సో ఆ టైంలో మీరు ఖచ్చితంగా ఇబ్బంది పడతారు, మొబైల్ పగిలిపోతుంది ఉట్టిగానే. ఇప్పుడు వచ్చే బాడీలన్నీ కూడా గ్లాస్ ఫినిష్, లేదంటే పాలికార్బోనేట్ బాడీతో, ప్లాస్టిక్ బాడీతోటే వస్తున్నాయి. సో మీలాంటి వాళ్ళు బెటర్ మెటల్ బాడీకి వెళ్ళిపోతే అది మీకు యూజ్ అవుతుంది. సో ఇట్లా మీకు ఏ ఫీచర్స్ కావాలి, మీకు ఏ స్పెక్స్ ఉంటే మీకు యూజ్ అవుతుంది అనేది మీకు మాత్రమే తెలుసు. మీరు ఎవరినో ఒకరిని సజెషన్ ఇవ్వమన్నారు అనుకో, అది వాళ్ళకి తగ్గట్టు ఇస్తారు. ప్రాసెసర్ మంచిగా ఉందా లేదా, అది బాగుంది. మీరు అసలు ప్రాసెసర్తో మీకు సంబంధమే ఉండదు సమ్ టైమ్స్. అంటే మీరు ఎక్కువ గేమింగ్స్ ఆడరు, మల్టీ టాస్కింగ్ ఎక్కువ చెయ్యరు. సో అట్లాంటి టైంలో పెద్ద ప్రాసెసర్ ఉన్నా చిన్న ప్రాసెసర్ ఉన్నా మీకు పెద్దగా ఫరక్ పడదు. ఇంతకుముందు నేను చెప్పినట్టే బ్యాటరీ, డిస్ప్లే, రిఫ్రెష్ రేటు అండ్ కెమెరా ఇవన్నిటితో పాటు ముఖ్యంగా ఇంటర్నల్ స్టోరేజ్, ర్యామ్, ఈ రెండే ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్. కాబట్టి వీటి గురించి మీకు క్లారిటీ లేదు అనుకుంటే నేను ఆల్రెడీ ఒక వీడియో చేసా ర్యామ్ అండ్ రోమ్ గురించి, ఆ వీడియో చూడండి, మీకు క్లియర్గా తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ వన్, ఐఫోన్ కొనాలా ఆండ్రాయిడ్ కొనాలా, ఈ కన్ఫ్యూజన్ కూడా చాలా మందికి ఉంటుంది. సేమ్ ఇది కూడా ఇందాక నేను చెప్పినట్టే మీకు ఏది అవసరం ఉంటుందో మీకు మాత్రమే తెలుసు. అంటే నాకు మొబైల్లో చాలా ఫ్లెక్సిబిలిటీ ఉండాలి, నేను ఇష్టం ఉన్నట్టు సినిమాలు డౌన్లోడ్ చేసుకుంటా ఉంటా, ఐబొమ్మ అని, లేదంటే మూవీ రూల్స్
టూల్స్ కానీ, సో ఇట్లాంటి చాలా ప్లాట్ఫామ్స్ నుంచి నేను మూవీస్ డౌన్లోడ్ చేసుకుంటా. దట్టు నేను ఏపీకే వాడతా, యాప్స్ని క్రాక్ చేసుకుంటా. ఇట్లాంటివి కనుక మీరు ఇంత ఫ్లెక్సిబుల్గా కావాలి అని కోరుకుంటే మాత్రం కళ్ళు మూసుకొని ఆండ్రాయిడ్కి వెళ్ళిపోండి. లేదు నాకు ఇవన్నీ వద్దు, నాకు ఐఫోనే కావాలి అంటే ఐఫోన్ కొన్న తర్వాత బ్యాటరీ ఇష్యూస్ కూడా వస్తూనే ఉంటాయి, అండ్ అలాగే బగ్స్ కూడా ఎక్కువ ఉంటాయి ఐఫోన్లో. అండ్ అన్నిటికంటే మించి అది మీరు కనుక యూస్ చేసుకోలేకపోయిన అనుకో మీకు ఎందుకు వేస్ట్ కదా, వేస్ట్ ఆఫ్ మనీ కదా. మీరు ఐఫోన్ కొన్న తర్వాత అస్సలు రిగ్రెట్ అవ్వకూడదు. ఇప్పుడు నాది ఐఫోన్ 14 ప్లస్. ఇది 75,000 రూపాయల ఫోన్. నేను కొనే ముందు ఇది ఆఫర్లో 65,000కి వచ్చింది. నేను ప్రీ ఆర్డర్ చేసి అంటే ప్రైస్ లాక్ ఫీచర్ని యూజ్ చేసుకొని, క్రెడిట్ కార్డ్ ఫీచర్ని యూజ్ చేసుకొని ఇవన్నీ చేస్తే 58,000కి వచ్చింది నాకు. ఇది ఎంత లెస్ ప్రైస్ ఇది. నాకు అసలు 0% రిగ్రెట్. ఇది తీసుకునే ముందు కూడా నా మెయిన్ మొబైల్ నా సామ్సంగ్ A73 నేను దాంట్లోనే రికార్డ్ చేస్తే ఇప్పుడు రికార్డ్ చేసేది కూడా అదే ఫోన్. ఇది పగిలిపోయింది నాకు. సో అప్పుడు నాకు ఇది అవసరమై నేను ఐఫోన్ కొనుక్కోవాల్సి వచ్చింది. అంతేగాని షో ఆఫ్ చేయడానికి కదా అసలు కొనుక్కోలేదు. కెమెరా బాగా వాడతాము లేదంటే సెక్యూరిటీ ఎక్కువ ఉండాలి మాకు అని అనుకునే వాళ్ళు కానీ, లేదంటే మీరు 4-5 years వాడతారు అని అనుకున్నా కూడా కళ్ళు మూసుకొని ఐఫోన్ కొనుక్కోండి. ఎందుకంటే అంత ఎక్కువ ప్రైస్ పెట్టి మీరు కొని దాని తర్వాత మీరు దాన్ని యూటిలైజ్ చేసి కరెక్ట్ మీరు యూజ్ చేసుకోలేదు అనుకో బిస్కెటే కదా. అండ్ దీంట్లో నేను సాంగ్స్ వినాలన్నా మనం పర్చేస్ చేస్తాం అంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాతనే మనం వినాల్సి వస్తుంది. స్టోరేజ్ నిండిపోయినా క్లౌడ్ స్టోరేజ్ తీసుకోవాల్సి వస్తుంది, మెమరీ కార్డ్ ఆప్షన్ కూడా ఉండదు. సో కాబట్టి వీటన్నిటికీ మీరు సిద్ధమై ఉంటే అప్పుడుదా మీరు ఐఫోన్ కొనుక్కోండి. లేదు ఇంత స్ట్రిక్ట్గా ఉండొద్దు, మేము చాలా ఫ్లెక్సిబుల్గా ఉండాలి అని అనుకుంటే కళ్ళు మూసుకొని ఆండ్రాయిడ్కి వెళ్ళిపోండి. కొంతమందికి ఈ డౌట్ కూడా ఉంటుంది, అంటే సెకండ్ హ్యాండ్ ఫోన్లు కొనాలన్నా లేదంటే ఫస్ట్ హ్యాండ్ ఫోన్లు కొనాలన్నా అని అనుకుంటే అది కూడా మీ చాయిసే. అంటే ఎంత పీరియడ్ యూజ్ చేస్తారు అనే దాన్ని బట్టి ఎక్కువ కాలం నేను యూజ్ చేస్తాను అని అనుకుంటే సెకండ్ హ్యాండ్ కాకుండా ఫస్ట్ హ్యాండ్కి వెళ్ళిపోండి. సెకండ్ హ్యాండ్ ఫోన్లలో కొనాలి అని అనుకుంటే ఐఫోన్లో లేదంటే ఫ్లాగ్షిప్ మొబైల్స్ ఇప్పుడు నేను చెప్పినట్టు సామ్సంగ్లో నోట్ సిరీస్, ఎస్ సిరీస్, వన్ ప్లస్లో కూడా ఫ్లాగ్షిప్ మొబైల్స్ లాంటి ఫోన్లు కొనుక్కోవచ్చు. అవి కూడా మనం సెకండ్ హ్యాండ్లో కొన్నా కూడా బాగానే వర్క్ చేస్తాయి. సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనుక్కునే ముందు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కూడా నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూడండి, మీకు చాలా తెలుస్తుంది. దాని తర్వాత మీరు కొనుక్కోండి సెకండ్ హ్యాండ్ ఫోన్. సో ఇప్పుడు ఇంకా అందరికీ వచ్చే మేజర్ డౌట్ అండ్ ఇది ఇంపార్టెంట్ పాయింట్ కూడా ఏంటంటే మొబైల్ ఆన్లైన్లో కొనాలన్నా ఆఫ్లైన్లో కొనాలన్నా అనే కన్ఫ్యూజన్ చాలా మందికి ఉంటుంది. మీరైతే కళ్ళు మూసుకొని ఆన్లైన్లోనే కొనుక్కోండి. బికాజ్ ఆన్లైన్లో మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అంటే ముఖ్యంగా ప్రైస్ విషయంలో మాత్రం ఉంటాయి. అండ్ దట్టు మీరు కంపారిజన్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. ప్రైస్ డ్రాప్ అవుతూ ఉంటుంది. అండ్ దట్టు మీకు క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ ఉంటాయి, డిస్కౌంట్లు ఉంటాయి. సో ఇన్ని ఆఫర్స్ పోను మీకు మొబైల్ చాలా తక్కువ రేట్కి వస్తుంది. అదే మీరు ఆఫ్లైన్లో తీసుకున్నారనుకో ఆన్లైన్ ప్రైస్ కంటే ఒక 500 అటు ఇటు ఉంటుంది, హ్యూజ్ డిఫరెన్స్ అయితే ఉండదు. సో కాబట్టి ఆన్లైన్లో తీసుకోండి, డబ్బులు చాలా తక్కువకు వస్తుంది. అంటే ఈ ఆన్లైన్ అవేర్నెస్ లేకపోవడం వల్ల మేజర్గా డౌట్స్ వచ్చేది ఏంటంటే నా ఫోన్ రిపేర్ అయిందనుకో, అదే ఆన్లైన్లో ఉంటే ఎవరిని అడుగుతాం, వెళ్ళి ఎవరి దగ్గర ఈ వారంటీ క్లెయిమ్ చేసుకుంటాం. అదే ఆఫ్లైన్లో అయితే షాప్కి వెళ్ళి అడగొచ్చు. ఇట్లా అవసరం లేదు. మీరు ఎక్కడ కొన్నా కానీ మీ వారంటీ పీరియడ్ ఉన్నంత వరకు మీరు దాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. ఏ ఇష్యూస్ ఉండవు. దానికి కావాలంటే నేను ఒక వీడియో కూడా చేస్తాను, సపరేట్ వీడియో. ఎవరైనా కావాలంటే కామెంట్ చేయండి. అదే మీరు ఆఫ్లైన్ స్టోర్లలో కొంటే ఈజీగా మ్యానిపులేట్ చేస్తారు వాళ్ళు మిమ్మల్ని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు సూపర్ మార్కెట్కి వెళ్ళింది అనుకో, బెస్ట్ ఎగ్జాంపుల్. మీకు కావాల్సిన ప్రొడక్ట్స్ మీకు ఉన్నాయి, మీకు అది గుర్తే ఉంది. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ర్యాక్లో మీకు నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ మీకు కనిపించడం వల్ల దాంట్లో మీకు అవసరం లేనిది కూడా కొనాల్సి వస్తుంది. సో ఇక్కడ కూడా అట్లాంటి మ్యానిపులేషన్ జరుగుతుంది ఆఫ్లైన్ స్టోర్స్లో కూడా. ఇప్పుడు మీరు అనుకుంటారు, మీరు ఒక బడ్జెట్ అనుకుంటారు, నాకు 20,000లో 5,000 బ్యాటరీ ఉండాలి అండ్ కెమెరా బాగుండాలి అండ్ ముఖ్యంగా డిస్ప్లే బాగుండాలి అని అనుకుంటారు, AMOLED డిస్ప్లే ఉండాలి అనుకుంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే సార్ 20,000లో ఎందుకు, 15,000లోనే మా స్టోర్లో అట్లాంటి మొబైల్ వస్తుంది కదా, ఇదే తీసుకోవచ్చు కదా అంటారు. అక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. నిజంగానే కదా ఇన్ని డబ్బులు పెట్టినాం, 15,000లోనే వస్తుందంటే అక్కడ తీసుకునేస్తే అయిపోతుంది కదా అని అనుకుంటారు. అట్లా కాదు. బికాజ్ వాడి దగ్గర ఓల్డ్ మొబైల్ అయ్యి ఉండొచ్చు, ఓల్డ్ స్టాక్ని అమ్మేయాలి అని అనుకోవచ్చు. సో అట్లాంటి టైంలో అది 16,000 ఫోన్ అయినా ₹1,000 తక్కువ చేసైనా మీకు కట్టబెట్టేస్తాడు. అట్లాంటి టైంలో లాస్ అయ్యేది మీరే. లేదంటే అది కొత్త మొబైల్ అయినా కానీ సేమ్ ఫీచర్స్ దీంట్లో కూడా వస్తాయి, మొన్ననే లాంచ్ అయింది సార్ అని చెప్పొచ్చు. కాకపోతే దాంట్లో రిఫ్రెష్ రేట్ తక్కువ ఉండొచ్చు, దీంట్లో రిఫ్రెష్ రేట్ బాగుంటుంది. లేదంటే దీంట్లో ర్యామ్ అండ్ ఇంటర్నల్ స్టోరేజ్ తక్కువ ఉండొచ్చు. మీరు చూస్ చేసుకున్న 20,000 ఫోన్లలో అవి బాగుంటాయి. లేదంటే సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇది ఓన్లీ 2 years మాత్రమే ఇవ్వచ్చు. మీరు చూస్ చేసుకున్న దాంట్లో 3 to 4 years ఇవ్వచ్చు. సో ఇట్లా డిఫరెన్స్ అయితే తప్పకుండా ఉంటుంది. సో కాబట్టి తెలియకుండా కనుక మీరు ఆఫ్లైన్కి వెళ్ళిపోయి తీసుకోవాలి అని అనుకుంటే మీరు అనుకున్న ఫోన్లు మ్యాక్సిమం తీసుకోరు, వేరే ఫోన్లు ఏదో తీసుకొని వస్తారు ఇంటికి. ఎందుకంటే మీరు ఆఫర్ చేసిన ఫోను వాళ్ళ దగ్గర ఉండకపోవచ్చు. లేదు మేము ఖచ్చితంగా ఆఫ్లైన్లోనే కొనాలి, నాకు ఆన్లైన్లో కొనుక్కునే ఛాన్స్ లేదు అని కనుక ఒకవేళ మీరు అనుకుంటే 2-3 ఫోన్లు అనుకోండి, ఫైనలైజ్ చేసుకోండి. ఇప్పుడు నన్ను ఎవరైనా ఆదర్శ్ నేను ఈ ప్రైస్లో మంచి ఫోన్ కొనాలనుకుంటాను, ఏదో ఒక ఫోన్ సజెస్ట్ చెయ్యి అని అంటే నేను 2-3 ఫోన్లు ఖచ్చితంగా వాళ్ళకి సజెస్ట్ చేస్తా. ఇందులో ఏదో ఒకటి నువ్వు ఫైనల్ చేసుకో అని చెప్తా.
యూనో మీరు కూడా అంతే ఆఫ్లైన్ స్టోర్స్లో కొనాలి అని అనుకుంటే 2-3 ఫోన్లు ఫస్ట్ మీ తలకాయలో పెట్టుకొని అప్పుడుదా మీరు వెళ్ళి ఈ ఫోన్ లేకపోతే ఈ ఫోన్ కావాలి అని అడగండి, అది లేకపోతే ఇంకోటి కావాలని అనుకోండి, 4-5 షాపులు తిరగండి, అప్పుడు మీరు ఫైనలైజ్ చేసుకొని అక్కడే కొనుక్కోండి మీరు ఆఫ్లైన్లో. నన్ను అడిగితే మాత్రం కళ్ళు మూసుకొని ఆన్లైన్లో కొనుక్కోండి, చాలా బెనిఫిట్స్ ఉంటాయి, ప్రైస్ మీకు చాలా తక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఆఫర్స్ అన్ని క్లెయిమ్ చేసుకుంటే. సో కాబట్టి చూశారు కదా, ఇది మీరు ఒక మొబైల్ కొనుక్కోవాలి అని అనుకుంటే ఇట్లాంటి గైడ్ ఉంటుంది. సో ఫస్ట్ మీరు వీటన్నిటిని చూసుకొని అప్పుడుదా మీరు ఒక ఫోన్ కొనుక్కోండి, అది మీకు మంచి మొబైల్ అవుతుంది, మీరు అసలు రిగ్రెట్ ఫీల్ అవ్వరు ఇట్లా ఇవన్నీ చెక్ చేసుకొని కనుక కొనుక్కుంటే. యా, సో దిస్ ఈస్ వీడియో అండి. సో వీడియోలో ఫస్ట్లీ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ప్లీజ్ బ్రో లైక్ చేయడం అసలు మర్చిపోకండి, అండ్ ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, బికాజ్ వాళ్ళకు కూడా తెలియాలి కదా ఎట్లా ఫోన్ చూస్ చేసుకోవాలి అనేది. అండ్ అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ లేడీస్ అండ్ జెంట్స్ నన్ను కన్సిడర్ చేయండి. మన ఛానల్లో ఎప్పటికప్పుడు ఇట్లాంటి యూస్ఫుల్ వీడియోలు చేస్తూనే ఉంటాం. సో జస్ట్ కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. సో దిస్ ఈస్ ఆదర్శ్ కుమార్, లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్, బాయ్.